హలో ఫ్రెండ్స్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్. సో ఇవాళ నేను నా ప్లాటినాకి దాదాపు 50 కిలోమీటర్స్ నడిపాను. ఇవాళ హన్మకొండ అంటే వరంగల్ నుంచి ములుగ్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాను. సో ఇంకా దాదాపు ఒక 7 కిలోమీటర్స్లో మనకి ములుగు వస్తుంది. సో నేను బండి గురించి చాలా అబ్జర్వ్ చేశానండి. అసలు 50 కిలోమీటర్స్ నడిపిన తర్వాత అసలు బ్యాక్ పెయిన్ అనేది ఏమీ లేదు ప్లాటినా 100 మీద. ఇది 2025 మోడల్ FI 200mm గ్రౌండ్ క్లియరెన్స్. సో నేను చెప్పేది ఏంటంటే పల్లెటూర్లలో ఎవరైతే ఉంటారండి వాళ్ళకైతే ఈ బైక్ మాత్రం రియల్లీ సూటబుల్. ఎందుకంటే దీనికి సస్పెన్షన్ ట్రావెల్ ఇది చూస్తున్నారు కదా మీరు, చాలా లాంగ్ ఉంది. సో దీనివల్ల బ్యాడ్ రోడ్స్, పాట్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్, పాడైన రోడ్ల మీద కూడా నడిపినా ఏమీ కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వెనుక సస్పెన్షన్ డ్యూయల్ స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ అంటుంది బజాజ్ దీనికి. సో చాలా సాఫ్ట్ ఉంది. అసలు బ్యాక్ పెయిన్ అనేది పాడైన రోడ్ల మీద నడిపిన అసలు బ్యాక్ పెయిన్ అనేది ఏమీ లేదు. ప్లస్ 11 లీటర్ల ఫ్యూల్ ట్యాంక్, ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే USB ఛార్జర్ కూడా ఉంది బండికి, రైట్. సో అదొక చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఇంకొకటి ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసినానంటే నేను పిలియన్కి లైక్ చాలా వైడ్ ఫుట్ సపోర్ట్ ఉంది. సో దానివల్ల పిలియన్కి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అండి FI బండ్లలో ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా 2 లీటర్స్ ఫ్యూల్ మెయింటైన్ చేయాలి. సో మామూలుగా మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని బార్స్ ఉన్నాయి, 8 బార్స్ ఉన్నాయి. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, 6 అనేటి వైట్ ఉన్నాయి. సో ఈ రెడ్కి దగ్గర రాగానే మీరు రీఫ్యూల్ చేయించుకోవాలి. ఎందుకంటే ఫ్యూల్ పంప్ ఉంటుంది రైట్ లోపల. సో ఫ్యూల్ పంప్కి ఫ్యూల్ మోటార్ అంటే ఏమంటారు, మనకి ఫ్యూల్ పంప్ మోటార్ అటాచ్ అయి ఉంటుంది. సో పంప్ ఎప్పుడు పాడు కాదు, మోటార్స్ పాడవుతాయి. సో ఫ్యూల్ పంప్ మోటార్ మీరు ఇప్పుడు తక్కువ ఫ్యూల్ పెట్టి నడిపితే ఏంటంటే ఫ్యూల్ పంప్ మోటార్ పాడవుతుంది. మోటార్ పాడైతే దానికి ఒక దాదాపు ఒక 2000 రూపాయలకు, ఒకసారి 1500 అట్లుంటుంది. సో వేరే వేరే కంపెనీ ఫ్యూల్ పంప్ మోటార్స్ ఉంటాయన్నమాట. సో ఈ బండికి తప్పకుండా 1500కి తక్కువ ఉండదు. సో మీరు ఎప్పుడైనా మినిమం ఫ్యూల్ ఒక 2 లీటర్స్ తప్పకుండా మెయింటైన్ చేస్తే ఫ్యూల్ పంప్ మోటార్ అనేది బాగుంటుంది. సో షోరూమ్స్లో ఏం చేస్తారంటే మోటార్స్ రీప్లేస్ చేయారండి, డైరెక్ట్గా ఫ్యూల్ పంపే రీప్లేస్ చేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా కాస్ట్ అవుతుంది చాలామందికి. సో లొకేషన్ మాత్రం అసలు చాలా బ్యూటిఫుల్, రైట్, చూడొచ్చు కదా. సో దిస్ వాజ్ జస్ట్ అ క్విక్ అప్డేట్ అబౌట్ మై ప్లాటినా. ఆల్ రైట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, రైట్. అండ్ నేను చెప్పినట్టు ఈ బైక్ ఇప్పుడు కార్బొరేటర్ లేదండి, FIS ఉంది. ఇక్కడ ఇంజెక్టర్ ఉంది, మీరు చూడొచ్చు కదా. దిస్ ఈస్ ది ఫ్యూల్ ఇంజెక్టర్ ఆఫ్ ది బైక్ అనమాట. ఓకే, ఇక్కడ దిస్ ఈస్ ది ఇంజెక్టర్. ఓకే, థ్రాటిల్ బాడీ కూడా ఉంటుంది దీనికి. ఓకే, సో మెయిన్గా ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా నడుపుకుంటే ఈ బైక్ తప్పకుండా ఒక 80,000 దాకా కూడా నడవచ్చు. సో నేనేం చేశాను, మొత్తం హైవే మొత్తం 50 కిలోమీటర్లు 42-43 స్పీడ్ దాటలేదు, 40 నుంచి 45 లోపట్నే పెట్టాను. మైలేజ్ 80 పైనే వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా అసలు ట్యాంక్ ఫుల్లే ఉంది బైక్ది. సో ఇదే అండి వాటికి ఒక చిన్న అప్డేట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఏమైనా బైక్ మీద సజెషన్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఆల్ రైట్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు ప్లాటినా 100 అండ్ స్ప్లెండర్ 100 మధ్యలో కంపారిజన్ కావాలంటే చెప్పండి. నేను ఒక 2-3 డేస్లో డీటెయిల్ కంపారిజన్ చేస్తాను, లైక్ ప్లాటినా 100 వర్సెస్ హీరో స్ప్లెండర్, రైట్. సో ఎవరైతే ఒక్క ఊరు నుంచి వేరే ఊరికి వెళ్దాం అనుకుంటుండ్రో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అండి ప్లాటినా 100. పొలాలలో పనిచేసేటోళ్ళు కాకుంటే లేబర్ పనిచేసేటోళ్ళు లేదా స్విగ్గీ కోసం పనిచేసేటోళ్ళకు కూడా చాలా మంచి బండి. ఎందుకంటే మనం చూసుకుంటే ఒక చాలా మంచి లొకేషన్కి వచ్చాను నేను. సో మనం కనుక చూసుకుంటే చాలామంది రివ్యూవర్స్ ఏం చేస్తారు, ఓన్లీ హైఫై బైక్స్ రివ్యూ చేస్తారండి. కానీ ఐ రివ్యూ ఆల్ ది 650cc బైక్స్ అండ్ 500cc అండ్ ఈవెన్ 100cc. ఎందుకంటే ఒక బైక్ అనేది ఒక ప్యాషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సీసీ. సో ఐ రెస్పెక్ట్ 100cc బైక్స్ అండ్ 1000cc బైక్స్. ఓకే, నాకాడ కూడా ఇదివరకు ఒక స్పోర్ట్స్ బైక్ ఉండే. ఓకే, రీసెంట్గా నేను తీసేసాను అది బ్యాక్ పెయిన్ వల్ల. సో ఇక్కడ ఈ బైక్లో మనకి చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ కూడా అండి చాలా తక్కువలు దొరుకుతాయి మనకి స్పేర్ పార్ట్స్. అండ్ ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం తక్కువనే. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ నేను ఇదివరకు కూడా చెప్పాను నా రివ్యూలో, DRL, సెపరేట్ DRL. ఇలాంటి DRL చాలా తక్కువ బండ్లకు వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ ఇచ్చేస్తారు, దానివల్ల హెడ్ ల్యాంప్ బల్బ్ ఊకే పాడవుతూ ఉంటుంది. ప్లస్ ప్లాటినాకి ఏంటంటే మనకి ఇండికేటర్స్ ఫ్లెక్సిబుల్ అండి, పల్సర్ 150, 220 కూడా ఇవే వస్తాయి. ఓకే, సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 200mm. చూస్తున్నారు మీరు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి, బండికి అసలు కింద తాకదు. దాదాపు ఎక్స్పల్స్ అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది దీనికి.
20 mm డిఫరెన్స్. దానికి 220, దీనికి 200. ఓకే, ప్లస్ సరికొత్త ఇంజన్. పాత ప్లాటినాకి మీరు చూస్తే ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ వచ్చేది, ఆయిల్ ఇన్స్పెక్షన్ విండో కూడా వచ్చేది. దీనికి అది తీసేశాడు, అంటే క్యామ్ చైన్ టెన్షనర్ అటు సైడ్ మూవ్ చేసేసాడు, ఎగ్జాస్ట్ ఇటు. పాత బండ్లకేమో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది ఎగ్జాస్ట్. ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ అండి, దీని వెయిట్ కూడా తగ్గించాడు కంపెనీ అతను. పాత ప్లాటినా BS6 OBD2 ఇట్ వాజ్ 117 అనుకుంటా, 117, 180. ఈ బండి ఒక వెయిట్ దాదాపు ఒక 3-4 kgs తగ్గించిండు. దానివల్ల మనకు మైలేజ్ కూడా పెరుగుతుంది. సో పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంచి బండి అండి అసలు ప్లాటినా 100. వెరీ నైస్ బైక్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆల్ రైట్, నేను నా చిల్ల వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆల్ రైట్, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చాలా బ్యూటిఫుల్ సన్సెట్. ఆల్ రైట్, ప్లస్ ఏ బైక్ కొనాలి సజెషన్స్ కావాలంటే కూడా నాకు అడగచ్చు. ఓకే, నేను చెప్తాను. బికాజ్ ఐ కీప్ ఆన్ స్టడీయింగ్ మోటార్ సైకిల్స్. ఓకే, సో మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, అండ్ లైక్ కూడా చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే అడగచ్చు. ఆల్ రైట్, గుడ్ బై, గాడ్ బ్లెస్ యూ. సో ఇవాళ 3rd of May 2025. సో సాటర్డే రోజు. సో దాదాపు ఒక 120 kilometers నడిపానండి ఇవాళ బైక్కి. 190 ఉండే మీటర్ రీడింగ్, ఇప్పుడు దాదాపు 308 అయింది. సో ఇంటికి వెళ్ళేదాకా ఇంకా 3-4 kilometers యాడ్ అవుతుంది. సో మెయిన్ ఏమనిపించిందంటే, నేను అసలు ట్యాంక్ ఫుల్ కొన్నప్పుడు చేపించాను, ఇప్పుడు కూడా ఫుల్ మీదనే ఉంది. సో చెక్ చేద్దాం ఒకసారి రైట్, ట్యాంక్ ఎలా ఉందో. అంటే మామూలుగా మనకి పెట్రోల్ ఉందా లేదా పైకి కనబడుతుంది కదా. సో నేను ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేస్తాను. జస్ట్ మినిట్. ఓకే, చూస్తే ఇప్పుడు కూడా అగోండి పైకే ఉంది పెట్రోల్ ఇప్పుడు కూడా. సో ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే నాకు అక్కడ ఆల్రెడీ 2021లో నేను ప్లాటినా కార్బొరేటర్ది కొన్నాను అనమాట. అదొక దాదాపు 1.5 year వాడాను. ఇప్పుడు ఇది వాడుతున్నాను. సో మధ్యలో ఐ యూజ్డ్ హోండా CD 110 ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా మైలేజ్ చాలా బాగుంది, ప్లస్ కంఫర్ట్. ఈ 120 kilometers నడిపాక అసలు బైక్ కంఫర్ట్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ. ఎందుకంటే అసలు నాకు నడుము నొప్పి లేదు, అండ్ థైస్కి కూడా బాగా సపోర్ట్ ఉంది ఈ వెహికల్ వల్ల. ఇంకొకటి ఏంటంటే సస్పెన్షన్ ట్రావెల్ మెయిన్. నేను ఇన్ని బ్యాడ్ రోడ్స్, ఇప్పుడు వచ్చేటప్పుడు ములుగు నుంచి రోడ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో బ్యాడ్ రోడ్స్ చాలా ఉన్నాయి, అంటే 1-sided. దాంట్లో నడిపినప్పుడు అసలు బండి అసలు ఫీలింగే రాలేదు రోడ్స్ పాడున్నాయని. అదే యాక్టివా వేరే బండ్లు HF Deluxe నడితే ఫీల్ అయ్యేది చాలా ఘోరంగా. HF Deluxeలో కూడా తక్కువనే ఫీల్ అవుతుంది, కానీ ప్లాటినా ఇస్ మచ్ బెటర్ అనమాట. బికాజ్ సస్పెన్షన్, ఈ ట్రావెల్ మీరు చూడండి, నేను ప్రతిసారి అదే చెప్తాను, సస్పెన్షన్ ట్రావెల్ ఇస్ 135 mm. HF Deluxeకి, స్ప్లెండర్కి, ప్యాషన్కి తక్కువ ఉంటుంది అది. ప్లస్ వెనక సస్పెన్షన్ కూడా డ్యూయల్ స్ప్రింగ్, సో దానివల్ల చాలా కంఫర్ట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే బైక్కి మనకి టైర్స్ రైట్, చాలామంది సేఫ్టీ గురించి అడుగుంటారు. సో సేఫ్టీ ఇక్కడ ఏంటంటే అండి, మామూలుగా మనకి సేఫ్టీ ఇలాంటి బండ్లకు ఎక్కువ ఏమి ఉండదండి. బికాజ్ దీస్ ఆర్ నాట్ పర్ఫార్మెన్స్ బైక్స్ కదా, మనకి పాయింట్ A to point B వెళ్ళడానికి బైక్స్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మెల్లగా నడుపుకోవాలి. ఈ బైక్స్ అంటే మనకి మెయిన్గా మైలేజ్ కొరకు అండ్ కంఫర్ట్. మనం దీంట్లోకి వెళ్ళి హై పర్ఫార్మెన్స్ కావాలంటే మనం వేరే బండ్లు తీసుకునుడే బెటర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్లాటినా 100లో నేను మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ లుక్స్ నాకు ఆల్రెడీ ఒక 3-4 members అడిగారు నేను బండి కొన్నప్పటి నుంచి, ఇదేం కలర్ చేపించుకున్నారా అని. మళ్ళీ TR plate చూసి నిజంగా నచ్చింది వాళ్ళకి బండి. సో 4 colors ఉన్నాయండి, నేను వీడియో ఎండ్లో పెడతాను ఈ 4 colors ఈ వెహికల్కి. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. పల్లెటూరులోకి అయితే లైక్ బెస్ట్ అండి. ఇంకొకటి నేను చెప్పింది ఏంటంటే, FI బండి ఉంటే మీరు తప్పకుండా 2 liters మెయింటైన్ చేయాలి ఏ బండ్లో అయినా. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్ రైట్, సో దిస్ ఇస్ లైక్ NH 163 అనమాట, ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇది వడ్డేపల్లి నుంచి వెళ్తుంది ఇట్లా. ఆల్ రైట్, సో రైడ్ సేఫ్. ఓకే, గాడ్ బ్లెస్, టేక్ కేర్. అండ్ ఎప్పుడైతే మీరు రైడ్ చేస్తారో తప్పకుండా హెల్మెట్ వేసుకోండి. ఆల్ రైట్, అండ్ ఒకరోజు నేను లైక్ నా హోండా CB 350 RS ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేస్తాను. ఓకే, బికాజ్ నేను 2 bikes ఎందుకు మెయింటైన్ చేస్తానంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉన్నదండి. ఫస్ట్ రీజన్ ఇస్ దాట్ నేను యాక్చువల్గా ఇంటర్సెప్టర్ కొందామని 2021లోనే అనుకున్నాను. అప్పుడు నాకు అక్కడ డామినార్ 400 ఉండే. సో అది తీసేసి నేను హ్యోసంగ్ కూడా కొన్నాను. తర్వాత ప్లాటినా, CD 110 చాలా బైక్స్ వరకు మార్చాను. కానీ ఇప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ఓన్లీ 2 bikes లైక్ దిస్ అండ్ ది CB 350 RS. ఓకే, సో ఆల్ రైట్ పీపుల్, ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. రైడ్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్, గుడ్ బై. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ నేను వచ్చే రోజులలో అప్లోడ్ చేస్తానండి రిలేటెడ్ టు మోటార్ సైకిల్స్,
రివ్యూస్ ఓకే అండ్ నా ఒపీనియన్ రైట్ అబౌట్ డిఫరెంట్ మోటార్ సైకిల్స్. ఒపీనియన్స్ కాకుండా నేను లైక్ కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాను స్టూడెంట్స్కి, బికాజ్ నేను ఒక సర్టిఫైడ్ టోఫెల్ ట్రైనర్ అండ్ ఐఎల్స్ ట్రైనర్ యాజ్ వెల్. సో ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటుండ్రో యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఆల్ రైట్. బికాస్ తెలంగాణలోకి వెళ్ళి వరంగల్, హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి నా అక్కడ చాలామంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు అండ్ అమెరికా, కెనడా అండ్ ఆస్ట్రేలియా వెళ్తూ ఉంటారు. ఆల్ రైట్, సో గాడ్ బ్లెస్ యూ, గుడ్ బై, టేక్ కేర్.